హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీత తెలుగు వ్లాగ్స్. ఈరోజు జిఆర్టీ జ్యువెలరీస్లో లేటెస్ట్ గోల్డ్ కలెక్షన్ అప్డేట్ అయితే చూపిస్తాను. అందులో కొంచెం నాకు నచ్చిన కలెక్షన్ గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ది కూడా నేను ఇంక్లూడ్ చేశాను. అండ్ సిల్వర్ కలెక్షన్ కూడా ఈసారి చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను ఒక వీడియో చేశాను జిఆర్టీ జ్యువెలరీది స్కీమ్ గురించి, గోల్డ్ స్కీమ్ గురించి. ఆ వీడియోని కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. సో నా స్కీమ్ అయితే మళ్ళీ కంప్లీట్ అయిపోయిందనమాట. నేను ఇప్పుడు అది క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చాను. సో ఎంత అమౌంట్ వచ్చింది అండ్ ఏం బెనిఫిట్స్ వచ్చాయి, అలాగే ఎంత గ్రామ్స్ ఆఫ్ జ్యువెలరీ వచ్చింది అనేది ఒక లాంగ్ వీడియో చేస్తాను, చూడండి. పెద్ద అమౌంట్స్ సేవ్ చేసుకోవాలంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా. తక్కువ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అట్లీస్ట్ ఒక గ్రాము 2 గ్రాముల జ్యువెలరీ అయినా మనం సేవ్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. సో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. నేను ఎవ్రీ ఇయర్ శ్రావణంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుంటాను. సో అప్పటి కోసము 1 గ్రామ్ అయినా పెడితే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ కాబట్టి నా బడ్జెట్లో అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటాను. అందుకే ప్రతి ఇయర్ ఈ ఆగస్ట్లోనే నా స్కీమ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ స్కీమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, అలాగే ఇప్పుడు అప్డేటెడ్ స్కీమ్ ఏముంది ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను, చూడండి. ఇదే వీడియోలో చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే స్కీమ్స్కి సపరేట్ వీడియో అయితే చేశాను. లాస్ట్ ఇయర్ వీడియో అయితే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వేసుకున్న అవుట్ఫిట్ అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఎవరికైనా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లింక్ పంపిస్తాను. అండ్ ఇప్పుడు నేను విజిట్ చేసిన జిఆర్టీ జ్యువెలరీ షోరూమ్ వచ్చేసి పంజాగుట్ట. సో పంజాగుట్ట సోమాజిగూడ అని కూడా అంటున్నారు. సో ఇది పంజాగుట్ట రోడ్ పైనే ఉంటుందన్నమాట. నాకున్న జ్యువెలరీ అయితే ఆల్మోస్ట్ జిఆర్టీలోనే తీసుకున్నాను. జిఆర్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ లో వెయిట్ నుంచి కూడా మంచి కలెక్షన్ అన్నది ఉంటుంది. అలాగే కస్టమర్ రిసీవింగ్ అన్నది వాళ్ళు చూపించడం అన్నది బాగుంటుంది. బట్ ఈసారి మాత్రం నేను చాలాసేపు వెయిటింగ్ అయితే చేశాను. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతంది షోరూమ్స్ కూడా కొంచెం బాగా రష్ ఉన్నాయి. సో మీరు టైం తీసుకొని వెళ్ళండి కొనాలనుకున్న వాళ్ళు. హరీబరీగా వెళ్తే అయితే మనం ప్రాపర్ డిజైన్స్ చూడలేము, అలాగే మనకు నచ్చిన ఐటమ్స్ అయితే కొనుక్కోలేము. సో మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేది నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీకు ఈ ఎంటైర్ వీడియోలో ఏమైనా కలెక్షన్ నచ్చితే నాకు కమెంట్లో అయితే చెప్పండి తప్పకుండా. అండ్ జ్యువెలరీ పర్చేస్ చేసే దాన్ని బట్టి వాళ్ళు ఈసారి ఆషాఢం శ్రావణం గిఫ్ట్లు అయితే పెట్టారనమాట. లైక్ 5000 to 10,000 ఒక స్లాబ్, తర్వాత మళ్ళీ 15 to 25 ఒకటి, 25 to 30 ఒకటి. సో అట్లా వాళ్ళు స్లాబ్స్ లాగా డివైడ్ చేసి గిఫ్ట్లు అయితే పెట్టారు. నాకైతే ప్రతిసారి కన్నా ఈసారి కూడా అవి మంచి పెట్టారనిపించింది. సో నాది అరౌండ్ 30,000 స్లాబ్లో వచ్చింది. అండ్ మంచి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అది నేను నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేసేస్తాను, స్కీమ్స్ గురించి చేసే వీడియోలో. అండ్ ఇప్పుడు జ్యువెలరీ కలెక్షన్ గురించి చెప్పాలంటే అప్డేటెడ్ మోడల్స్ వచ్చాయి అండ్ కాంపిటీషన్ ఉంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం అవ్వదు, అట్లా కన్ఫ్యూజ్ అయిపోతాము. అంత బాగున్నాయి. లైట్ వెయిట్లో కూడా చాలా బాగున్నాయి. బుట్ట కలెక్షన్ అయితే అసలు టాప్ నాచ్ ఉంది. ఒక 2 grams 3 grams నుంచి చిన్న పిల్లలకి పెడతాం కదా, సో అక్కడ నుంచి పెద్దవాళ్ళు పెట్టుకునే బిగ్ సైజ్ జుమ్కాస్ వరకు జుమ్కా కలెక్షన్ అయితే మస్తు అప్డేటెడ్ మోడల్స్ వచ్చాయి. అండ్ సిల్వర్ జ్యువెలరీలో కూడా
ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫుల్ బ్రైడల్ సెట్ కూడా తీసుకోవచ్చు మీరు. సో సిల్వర్ జ్యువెలరీ ఒక 30,000 40,000 అట్లా పెడితే మొత్తం బ్రైడల్ సెట్ కలెక్షన్ అయితే మీరు తీసేసుకోవచ్చు. అండ్ దానిలో కూడా డిజైన్స్ అన్నవి బాగున్నాయి అండ్ నేను అది కూడా ఇంక్లూడ్ చేశాను చూడండి. అండ్ సిల్వర్ జ్యువెలరీలో చిన్నపిల్లలకి జుమ్కాస్ పెట్టాలన్నా కూడా ఉన్నాయి. అవి 1000 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అవి అయితే కొంచెం షేడ్ అయిపోతాయి కొద్ది రోజులు యూస్ చేసిన తర్వాత అని వాళ్ళే చెప్తున్నారు. బట్ బ్రేస్లెట్ అలాంటివి మాత్రం నేను పర్సనల్గా తీసుకొని యూస్ చేసాము. అవైతే అంత ఈజీగా ఏం షేడ్ అవ్వవు మినిమం కేర్ తీసుకుంటే. ఇప్పుడు రక్షాబంధన్ సీజన్ కాబట్టి వీళ్ళ దగ్గర సిల్వర్ రాఖీలు కూడా ఉన్నాయి. అవి కూడా 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు వెళ్ళి కలెక్షన్ చూసుకోవచ్చు. అండ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, కంప్లీట్లీ నాకు పర్సనల్గా నచ్చి నేను చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం నేను చేసిన వీడియో కూడా కొంచెం మంచి రీచ్ వచ్చింది. సో మళ్ళీ వీడియో చేస్తే ప్రమోషనల్ అనుకుంటాననేసి చెప్తున్నాను. ఎవ్రీడే కాలేజ్ వేర్కి కానీ లేదంటే ఆఫీస్ వేర్కి కానీ సిల్వర్ చైన్స్ అలాగే సిల్వర్ రింగ్స్ సిల్వర్ కమ్మలు కావాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సిల్వర్ చైన్స్ కూడా మంచి గోల్డ్ ప్యాటర్న్లో ఉన్నాయి. అండర్ 2000లో అలా వచ్చేస్తాయి. కమ్మలు అయితే 500 నుంచి అట్లా స్టార్టింగ్ ఉన్నాయి. రింగ్స్ మనం చూస్ చేసుకునే సైజ్ని బట్టి అండ్ దానికి ఉన్న స్టోన్స్ని బట్టి కాస్ట్ అయితే వేస్తున్నారు. అండ్ డిజైన్స్ అయితే ఉన్నాయి, మంచిగా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైనా నక్షి ఫినిషింగ్ టెంపుల్ జ్యువెలరీ ఇలాంటివి కావాలంటే గోల్డ్లోనే కాకుండా మనకి సిల్వర్లో కూడా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ సిల్వర్ ఇయర్ రింగ్సే బట్ ఎగ్జాక్ట్లీ సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి. ఎవరైనా సేమ్ మోడల్ రిపీటెడ్గా యూస్ చేయాలి అని అనుకుంటారు కదా, సో గోల్డ్ లుక్ ఉన్నవి అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఉంటాయి. మోడల్స్ అయితే మంచిగా ఉన్నాయి అనమాట. జుమ్కాస్ ఉన్నాయి, అలాగే చాంద్బాలి టైప్ కూడా ఉన్నాయి. సో సిల్వర్ జ్యువెలరీకి కూడా మనము హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైమండ్ కలెక్షన్కి చాలా ఫ్యాన్ బేస్ కూడా ఉంది. డైమండ్లో అయితే బ్లాక్ బిట్స్ది ఒక చిన్న క్లిప్ పెట్టాను చూడండి. డైమండ్లో బ్లాక్ బిట్స్, అందులో షార్ట్ బ్లాక్ బిట్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్క లాకెట్ ఒక్కొక్క యూనిక్ డిజైన్ లాగా అనిపించింది. అండ్ డైమండ్స్ అంటేనే ఆ షైనింగ్ ఆ లుక్ అది ఇంకా డిఫరెంట్ టాప్ నాచ్ లాగా అనిపిస్తుంటుంది. అండ్ దానిలోనే వెరైటీ ఆఫ్ డిజైన్స్ బాగా నచ్చాయి నాకు. అండ్ కంపారిటివ్లీ బ్లాక్ బిట్స్ సిల్వర్లో కూడా ఉన్నాయి. ఎవరైనా సిల్వర్ బ్లాక్ బిట్స్ ప్రిఫర్ చేస్తే కూడా జిఆర్టీని ఒకసారి మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు. అండ్ మనం గోల్డ్ స్కీమ్ కట్టుకుంటే అది మనం సిల్వర్ అయినా గోల్డ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఇదే తీసుకోవాలి గోల్డ్ అన్నదైతే ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా సిల్వర్ కలెక్షనే, సేమ్ గోల్డ్ లాగా ఉంది కదా. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. అలాగే తెలిసిన వాళ్ళందరూ కామెంట్ కూడా చేయండి వీడియోకి. అండ్ ఎవరికైనా యూజ్ఫుల్ కొనాలి అని అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కీమ్స్కి సంబంధించింది. అలాగే నాకు ఎంత వెయిట్ వచ్చింది, నాకు ఏమేమి బెనిఫిట్స్ వచ్చాయో క్లియర్గా చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, తప్పకుండా చూడండి. బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదా లేదా అన్నది కూడా డీటెయిల్గా చెప్తాను. సో అప్పటి వరకు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.